మనోజ గారు తెలంగాణ అధికార ప్రతినిధి జాగృతి నుంచి. సో మనోజ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం నీళ్లకి సంబంధించి కవిత కూడా ఇటీవల ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, తను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడా నీటి చుక్క రాలేదు అని. మరొకసారి తెలంగాణలో నీటి రాజకీయం జరుగుతున్న పరిస్థితి, నీళ్లే నిప్పులై కురుస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తోంది జాగృతి అంశాన్ని, ఏం చేయబోతోంది? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. గుడ్ ఈవినింగ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మూలమే నీళ్లు, నిధులు, నియామకాలు. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు ఉద్యమం అనేది జరిగింది. అలాంటి ఒక ప్రాధాన్యమైన నీళ్ల విషయంలో బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ రెండూ కూడా ఏదైతే వీళ్ళ పోకడ ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది దక్షిణ తెలంగాణకు మొత్తం కూడా ఆగం చేసే పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే పక్కన రాష్ట్రం పాలకులు ఈ రోజు కృష్ణా జలాలను దోచుకొని పోతుంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాలు కళ్ళప్పగించుకొని చూస్తున్న పరిస్థితి. నిజంగా కూడా ఆ రోజు కవితక్క గారు ఇవన్నింటినీ గ్రహించే ఆ రోజు కామారెడ్డి జాగృతి జనం బాటలో మాట్లాడాల్సి వచ్చింది. ఏదైతే నీళ్ల కోసము ఉద్యమించినామో అదే గడ్డలో మళ్ళొకసారి కూడా నీళ్ల కోసం, అంటే ఈ దక్షిణ ఏదైతే 2014లో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు సస్యశ్యామలం చేస్తాము ఈ తెలంగాణని అని చెప్పి ఉత్తర తెలంగాణలో ఉన్న గోదావరి బేసిస్ నీటి వినియోగం మీద పెట్టిన దృష్టి ఈ కృష్ణా బేసిస్ మీద పెట్టలేదు. దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారా? దక్షిణ తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది. కేవలం ఆ రోజు ఏదైతే కొంచెం గోదావరి జలాల మీద పెట్టిన దృష్టి కొంత ఏదైనా కొంత అయినా కృష్ణా జలాల మీద పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా ఈ 12 సంవత్సరాలలో కూడా మొత్తం మనకి 811 టీఎంసీల నీటి వినియోగంలో ఇప్పటి వరకు మనం వినియోగించుకుంది 75 టీఎంసీల నుండి 235 టీఎంసీల వరకు ఈ 12 సంవత్సరాలు 235 215 మాక్సిమం. మన ప్రభుత్వాల చేతగాంతనానికి నిదర్శనం కదా. యా రైట్. మనోజ గారు 10 సంవత్సరాలు వదిలేద్దాం. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి కాస్త ఏమైనా దృష్టి సారించారా? ప్రాజెక్టులో కదలిక ఏమైనా వచ్చిందా? దక్షిణ తెలంగాణకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని భావించవచ్చా ముఖ్యమంత్రి? ఎక్కడ కనిపిస్తుందన్న ఈ 2 సంవత్సరాలు చూస్తూనే వస్తున్నాం. ఇప్పటి వరకు జాగృతి జనం బాటలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి జిల్లాలో ఉన్న పంప్ హౌస్ లను కానివ్వండి, ప్రాజెక్టులను కానివ్వండి, పెండింగ్లలో ఉన్న ప్రాజెక్టులను కానివ్వండి సందర్శిస్తున్నాం. ఎక్కడ కూడా కనీసం తట్టేడు మట్టి కూడా ఎత్తిన పాపన పోలేదు ఈ ప్రభుత్వం. అంటే ఆ 10 సంవత్సరాలలో అదే అన్యాయము దక్షిణ తెలంగాణకి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో కనీసం ఎక్కడికక్కడ కవితక్క గారు నిలదీస్తున్నారు. మీరు కనీసం ఈ దక్షిణ తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి కదా, మీరు ఇప్పటికైనా కూడా ఈ ప్రజల మీద మీరు దృష్టి సాధించండి. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద. అంటే ఈ రోజు ఏంటంటే ఒకటి, ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన కృష్ణా జలాలను తీసుకొని వెళ్తుంటే మనం ఇప్పుడు చేతగాని వాళ్ళలాగా చూసే పరిస్థితి ఎందుకు? ఈ నీళ్ల కోసమే కదా ఆ రోజు తెలంగాణ కొట్లాడింది అని మళ్ళొకసారి మేము ఎక్కడికక్కడ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలను పెడుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ మేము కూడా డెప్త్ గా తెలంగాణ జాగృతి కూడా డెప్త్ గా తెలుసుకుంటుంది. ఈ నీళ్ళకి ఈ 10 సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాలలో 12 సంవత్సరాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటిది అంటే మనోజ్ గారు టైం ఇస్తా మీకు మళ్ళీ. పోరాటం ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.